హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. సినిమా రంగంలో నటీనటులుగా పేరు తెచ్చుకున్న వారందరికీ ఏదో ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పటికైనా అవకాశం వస్తే ఆ క్యారెక్టర్ చెయ్యాలని కలలు కంటూ ఉంటారు. కొందరికి మాత్రమే అది సాధ్యపడుతుంది. అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కూడా ఉండేది. చిలకా గోరింక చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా, విలన్గా, సహాయ నటుడిగా ఎన్నో పాత్రలు చేశారు. దాదాపు 50 సినిమాలు పూర్తి చేసిన తర్వాత గోపీకృష్ణ మూవీస్ పేరుతో ఓ బ్యానర్ను స్థాపించి కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకుడు. సినిమాకి మంచి పేరొచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం లభించలేదు. అయితే తన బ్యానర్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్పను భారీ బడ్జెట్తో రెండో సినిమాగా నిర్మించాలనుకున్నారు. వి మధుసూదన్ రావు దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా చేయాలనుకున్నారు. కథ సిద్ధం చేసుకున్నారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా రికార్డ్ చేశారు. కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. దాంతో ప్రాజెక్ట్ను కొన్నాళ్లు పక్కన పెట్టేశారు. ఆ మరుసటి ఏడాది బాపు దర్శకత్వంలో రూపొందిన ముత్యాల ముగ్గు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. బాపు రమణల పేర్లు మారుమోగిపోయాయి. వారిద్దరే తన భక్త కన్నప్పకు న్యాయం చేయగలరని భావించారు కృష్ణంరాజు. ఈ ప్రాజెక్టు గురించి బాపు రమణలకు చెప్పగానే వారు కూడా సినిమా చేసేందుకు అంగీకరించారు. సాధారణంగా బాపు శ్రీరాముడి కథాంశతో సినిమా చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ ఒక శివభక్తుడి సినిమా చేసేందుకు ఆయన అంగీకరించడం గొప్ప విషయంగానే చెప్పాలి. అలా భక్త కన్నప్ప మళ్ళీ పట్టాలెక్కింది. అంతకుముందు సిద్ధం చేసిన స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు రమణ. గతంలో భక్త కన్నప్ప కథాంశంతో వచ్చిన కాళహస్తి మహత్యం చిత్రంలో లేని కిరాతార్జునీయం ఎపిసోడ్ని భక్త కన్నప్ప చిత్రంలో చేర్చారు రమణ. ఈ పాటను వేటూరి సుందర్రామూర్తి రచించారు. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ ఎక్కువ శాతం స్టూడియోలో చిత్రీకరించినవే. మొదటిసారి ఎక్కువ శాతం అవుట్డోర్లో రూపొందిన సినిమాగా భక్త కన్నప్ప క్రెడిట్ దక్కించుకుంది. జంగారెడ్డిగూడెంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది బుట్టాయగూడెం. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో సినిమాను తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మోటార్ల సాయంతో ఏర్లు సృష్టించారు. కొన్ని వందల తాడి చెట్లను కొట్టేసి సినిమాకు అనుగుణంగా ఎరైనా సెట్ వేశారు. ఈ సెట్ను కొంత భాగం వేసిన తర్వాత కళా దర్శకుడు భాస్కర్ రాజుకు అత్యవసరంగా వేరే పని రావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో సెట్ పనులు ఆగిపోయాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బాపు రమణల స్నేహితుడు బివిఎస్ రామారావుకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన మొదట సందేహించిన ఆ సెట్ను పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. ఆ సెట్ను మొదట అనుకున్న దానికంటే బాగా వేశారు ఆయన. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని, ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ అడవికి దారి సరిగ్గా లేకపోవడంతో 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఇవన్నీ చేయడానికి 45 రోజులు పట్టింది. 9 లక్షల ఖర్చయింది. ఆ రోజుల్లో పౌరాణిక చిత్రాన్ని భారీగా తీయాలంటే 15 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది. కానీ ఈ సినిమాకి మాత్రం 20 లక్షలు ఖర్చయింది. యూనిట్ సభ్యులంతా ఆ అడవిలోనే బస చేసేవారు. వారానికి 6 రోజులు మాత్రమే షూటింగ్ చేసేవారు. ఒకరోజు విశ్రాంతి దినం. ఆ రోజు అందరికీ బిర్యానీ వండించేవారు. వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేవారు. మొత్తం 550 మంది యూనిట్ సభ్యులకు భోజన వసతి కల్పించారు. ఈ సినిమా షూటింగ్ 70 రోజుల పాటు జరిగింది. ఈ సినిమాలో రావు గోపాలరావు కొడుకు పాత్ర కోసం రాజుబాబును అనుకున్నారు. సమయానికి అతని కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో పద్మనాభంతో ఆ క్యారెక్టర్ చేయించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన కూడా షూటింగ్కి రాలేకపోయారు. అప్పుడు ఆ క్యారెక్టర్ సారథికి దక్కింది. అది ఆయనకు ఎంతో పేరుతో పాటు కళానగర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వాణిశ్రీ అప్పటికే టాప్ హీరోయిన్. భక్త కన్నప్పను బాపు తెరకెక్కించిన విధానం నచ్చడంతో ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన గోరంత దీపం చిత్రంలో డీగ్లామరైజ్డ్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నారు వాణిశ్రీ. ముత్యాల ముగ్గు చిత్రంలో నటించిన శ్రీధర్, రావు గోపాలరావు, జయమాలినీలకు ఈ సినిమాలో మంచి పాత్రలు లభించాయి. ఈ చిత్రంలోని మల్లన్న పాత్రకు పూర్తి న్యాయం చేశారు శ్రీధర్. అలాగే రావు గోపాలరావు కైలాసనాథ శాస్త్రిగా అద్భుతంగా నటించారు. శివ శివ అననేలరా పాటతో అలరించారు జయమాలిని. ఈ చిత్రం కోసం వేటూరి రాసిన శివ శివ శంకర పాటను ఆదినారాయణరావు స్వరపరిచారు. అనారోగ్య కారణాల వల్ల తన శిష్యుడు సత్యంకు మిగతా పాటల బాధ్యతను అప్పగించారు.
బాపు కాంబినేషన్లో సత్యం చేసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా సత్యం నంది అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలు వి రామకృష్ణకు ఎంతో మంచి పేరును తెచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏంటంటే 45 డ్రమ్స్తో కండ గెలిచింది అనే పాటను ఎంతో భారీగా చిత్రీకరించారు. నృత్య దర్శకుడు శ్రీను ఈ పాటను ఎంతో అద్భుతంగా చేశారు. ఈ పాట కోసం బాపు చెప్పిన షార్ట్స్కి అనుగుణంగా పాట రాశారు శ్రీ నారాయణ రెడ్డి. ఈ పాటలో వాడిన డ్రమ్స్ను బుట్టాయిగూడెంలోనే తయారు చేయించారు. 9 నిమిషాల ఈ పాటను తీయడానికి 10 రోజులు పట్టింది. ఈ సినిమాలోని మరో పాట ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ పాటను ఆ ప్రాంతంలోని కోయవారి దగ్గర నుంచి సేకరించి ఆరుద్రతో రాయించారు. ఈ పాటను మిట్ట మధ్యాహ్నం తీశారు, కానీ సినిమాలో మాత్రం వెన్నెల్లో తీసినట్లు అనిపిస్తుంది. ఆ క్రెడిట్ అంతా డిఓపి విఎస్ఆర్ స్వామికే దక్కుతుంది. ఇలా సినిమా ఆద్యంతం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మనం పుస్తకాల్లో చదువుకున్న కథను సినిమాగా మలచి అందరినీ ఆకట్టుకోవడం బాపు వంటి దర్శకుడి వల్లే అవుతుందని భక్త కన్నప్ప మరోసారి రుజువు చేసింది. 1976లో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. రెబెల్ స్టార్ కృష్ణమరాజు కల నెరవేరింది. కృష్ణవేణి చిత్రం నిర్మాతగా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టకపోయినా భక్త కన్నప్ప మాత్రం గోపీకృష్ణ మూవీస్ సంస్థను లాభాల్లోకి నడిపించింది.